జూన్ 12 తారీఖు నాడు మళ్ళా పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. ఇక అయిన తర్వాత ఇక ఫీజుల దోపిడీ కథా కార్యక్రమం మనకంతా తెలిసిందే. ఎందుకంటే ప్రభుత్వము దీనిపైన ప్రత్యేక దృష్టి సారించాలి. ఏం చేయాలి? ఫీజుల నియంత్రణ కోసం ఎటువంటి కార్యాచరణ రూపొందించాలి, ఫీజులను అదుపు చేయాలంటే ఇక్కడ జూనియర్ కాలేజీల్లో కానీ, ఇక్కడ పాఠశాల విద్యకు సంబంధించి కానీ, అక్కడ ఇంజనీరింగ్ సంబంధించి కానీ, ఇక్కడ మెడికల్ సీట్లకు సంబంధించి కానీ ఫీజుల నియంత్రణ అనేది ఉండాలి. కానీ ఫీజుల నియంత్రణ ఉండలేదు ఎక్కడ కూడా. కారణం ఏంటంటే ప్రభుత్వం దీని గురించి ప్రత్యేకంగా పట్టించుకోవడం లేదు, ప్రత్యేకంగా దీనిపైన దృష్టి పెట్టడం లేదు. ఎందుకు పెడతలేదు అంటే మాకెందుకు లేదనుకుంటున్నారు. ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తే మరి ఏందో తెలియదు. కానీ పాలకులు గతం నుంచి ఇప్పటి వరకు అంటే 78 సంవత్సరాల నుంచి గడుస్తూ ఉంటే ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలంటే పిల్లల్ని తల్లిదండ్రులు భయపడుతున్నారు. నిజంగా మరి అక్కడ క్వాలిటీ టీచర్స్ ఉండరా అంటే హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. పోటీ పరీక్షల్లో లక్షలాది మందితోటి పోటీ పడి అందులో టాప్ ర్యాంక్లో ఉన్న వాళ్ళు ప్రభుత్వ టీచర్గా ఉద్యోగం పొందుతారు. మరి అంత మంచి క్వాలిటీ టీచర్ ఉన్న తర్వాత మనం ఎందుకు పంపిస్తలేం? సరైనటువంటి సదుపాయాలు లేవు. ఒక దగ్గర పెచ్చులుడు పడితే ఒక దగ్గర బిల్డింగ్ కూలిపోతుంటుంది, ఒక రకరకాలుగా ఉంటుంది పరిస్థితి. తాగుతందుకు నీళ్ళు ఉండయి, పోస్తందుకు కనీసం టాయిలెట్స్ కూడా ఉండయి. ఆడపిల్లలకు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎట్లా పాఠశాల విద్య బలోపేతం కావడం ఎట్లా? ఇక్కడ జూనియర్ కళాశాల దోపిడీ ఏదైతే ప్రైవేటు కార్పొరేటివ్ కాలేజీలు ఉన్నాయో వాటి దోపిడీ ఆపేది ఎట్లా అంటే ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు, కింది స్థాయి నుంచి అంటే ఇక్కడ గ్రామ వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ తర్వాత ముఖ్యమంత్రి దాకా వీళ్ళందరూ కూడా దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ప్రజల భవిష్యత్తు ఈ విద్య మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకని ఒక ఫిలాసఫర్ చెప్తాడు, ఏది దేశ భవిష్యత్తు అనేటువంటిది 4 గోడల మధ్య నిర్మాణం అవుతుందని. 4 గోడల మధ్య అంటే ఇక్కడ పాఠశాల గదులు. మరి అటువంటి పాఠశాలలకు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాల్సిన అవసరం 1000% ఉన్నది. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలంటే ఏం కావాలి? అక్కడ నాణ్యమైన విద్య అందుతుందనేటువంటి నమ్మకం విద్యార్థుల తల్లిదండ్రులకు కలగాలి. మరి కలగాలంటే ఏం చేయాలి? అటువంటి ఫెసిలిటీస్ నిజంగా ప్రభుత్వం కల్పించాలి. తర్వాత తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటారంటే చాలామంది అసలు యాక్చువల్గా అంటే పాపం వాళ్ళకు దారుణమైన పరిస్థితులు ఉంటాయి ఇంట్లో. కానీ పక్కోడు ప్రైవేట్ స్కూల్లో వేస్తే మా పిల్లగాని తీసుకుపోయి గవర్నమెంట్ స్కూల్లో వేస్తే ఎట్లా అని చెప్పేసి ఈయన కూడా అప్పు చేసి ఉన్న సొమ్ములు అమ్మి తీసుకుపోయి ప్రైవేట్ స్కూల్లో వాడేస్తాడు. ప్రైవేట్ స్కూల్లో వాడేస్తే అద్భుతం అయిపోయింది మా జీవితం అని చెప్పేసి అనుకుంటారు. అక్కడ నిజంగా చాలా పాఠశాలల్లో, ప్రైవేటు స్కూళ్ళల్లో, చాలా స్కూళ్ళల్లో, కార్పొరేట్ స్కూళ్ళల్లో, కార్పొరేట్ కాలేజీల్లో కూడా క్వాలిఫైడ్ టీచర్స్, క్వాలిఫైడ్ లెక్చరర్స్ అక్కడ ఉండరు. చాలా చోట్ల మీకు ఒకసారి ఆర్టీఏ పెట్టండి, ఒకసారి మీరు పెట్టి మీరు చూడండి. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ స్కూళ్ళను కానీ కాలేజీలను కానీ మీరు పెట్టి చూడండి, అక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు. కాబట్టి ఏమవుతుంది? క్వాలిఫైడ్ టీచర్స్ లేకపోతే అది ఏంటంటే మొత్తం మీద ఒక షోపుటప్ కార్యక్రమం నడుస్తుంది. అంటే టై కట్టాలి, బెల్ట్ పెట్టాలి, షూస్ వేయాలి, ఇవి అంటుంటే అరే చూస్తానికి మంచిగా కనిపిస్తుంది. ఊపర్ షేర్వాని అందరు పరిశాన్ అన్నట్టు ఉంటుంది లెక్క. చదువు శారుడు బల్పాలు దోశాడు అన్నట్టు ఉంటుంది. అయితే దీంతో మొత్తం కూడా అంటే ఒక క్రియేట్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వ పాఠశాలలు కాకుండా ప్రైవేట్ పాఠశాలల్లో అద్భుతంగా విద్య ఉంటుంది అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నారు. క్రియేట్ చేసి దాంతో ప్రైవేట్ పాఠశాలలకు పంపించడం, ప్రైవేట్ పాఠశాలల్లో చదివిపిస్తే, విద్యా సంస్థల్లో చదివిపిస్తే మేము గొప్పలం అన్నట్టుగా ఫీల్ అవ్వడం తల్లిదండ్రులు కూడా అయిపోయింది. ఇట్లా నారాయణ శ్రీ చైతన్య అంటారు, మొత్తం యాక్చువల్గా లంగ సంస్థ అది. ఎందుకంటే మొత్తం కూడా ప్రజలని దోచుకొని ఇష్టం వచ్చినట్టుగా ఫీజుల తోటి మొత్తం కూడా ప్రజల్ని ముంచుతున్నటువంటి సంస్థలు అవి. వాటిని చూసి అద్భుతం సూపర్ డూపర్ అనుకుంటారు. అద్భుతం సూపర్ డూపర్ అయితే అందరికి రావాలి కదా ర్యాంకులు.
వాళ్ళు వచ్చేది వస్తారు ఒకటి ఒకటి రెండు రెండు నెంబర్ 1 నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 2 ఇట్లా అని కొన్ని ర్యాంకులు చెప్తారు. ఆ ర్యాంకులు ఏంటంటే ఒక దగ్గర ఒకటి కూర్చోబెట్టి మెరిట్ స్టూడెంట్స్ తీసుకొని ఒక దగ్గర కూర్చోబెట్టి చేస్తుంటారు ఇదంతా కథ. ఈ విషయం తెలియక మనం కూడా వాళ్ళ లెక్క మనకు కూడా వస్తున్నట్టున్నది, మనకు కూడా ర్యాంక్ వస్తుంది అని చెప్పేసి ప్రైవేట్ స్కూళ్ళలో వేస్తాం. తర్వాత కార్పొరేట్ స్కూల్లో వేసి లక్షలు ఎంత అంటే అంత, వాడు తగ్గేది ఉండదు, ఫీజు కడితే మళ్ళీ ఇచ్చేది ఉండదు. జస్ట్ ఇట్లా అరే పాపం పేదలు రా బాబు నా ఇట్లా అంటే నో అట్లా ఉండదు. ప్రిన్సిపల్ని అడగమంటాడు, ప్రిన్సిపల్ని అడిగితే నేను మొత్తం అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటానండి, నా నుంచి కాదు, ఏజీఎం గారిని అడగండి అంటాడు. ఆ ఏజీఎం అంటూ ఫోన్ చేస్తే ఏజీఎం గారు నేను కాదండి జీఎం గారు చూస్తారు. ఇక జీఎం అడిగితే నేను కాదండి ఎండి గారు చూస్తారు. ఎండి గారు ఎక్కడ ఉంటారంటే ఏపీలో ఉంటారు. ఆయన ఎవరంటే మళ్ళా ఏపీలో మంత్రిగా ఉంటాడు ఆయన నారాయణ. ఇట్లా మొత్తం కూడా అంచెలంచెలుగా వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థలలో నీకు ఒకడు కూడా పనిచేయడు, నీకు ఒకడు కూడా కనీసం 4 రూపాయలు తక్కువ వేయాలంటే కూడా చేయడు. మరి తక్కువ అయితే నీకు నిజంగా ఒకవేళ అంత అద్భుతంగా మరి లక్షల ఫీజులు కడుతున్నాం కదా, అద్భుతంగా చదువులు ఉంటాయంటే అట్లేం లేదు. అట్లా చూస్తే మొత్తంగా అందరికీ బయటకు వచ్చిన వాళ్ళందరికీ కూడా మొత్తం జాబులు రావాలి, మొత్తం సూపర్ డూపర్ ఉండాలి. ఆ పరిస్థితులు ఏమి ఉండవు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే విద్యార్థులని, అందుకనే ఒక ఫిలాసఫర్ చెప్తాడు, పాఠశాలను పూల తోటగాను విద్యార్థుల్ని పూల మొక్కలుగాను ఉపాధ్యాయుని తోటమాలిగాను వర్ణించడం జరిగింది. పాఠశాల అనే పూల తోటలు విద్యార్థులనే పూల మొక్కలు ఏపుగా పెరిగి మంచి పరిమళమైనటువంటి పౌరసత్వాన్ని ప్రపంచానికి అందించాలంటే తోటమాలి అయినటువంటి ఉపాధ్యాయుడు వినయం, విధేయత, క్రమశిక్షణ అనేటువంటి ఎరువులు వేయాలి. అప్పుడు ఆ విద్యార్థి అయినటువంటి పూల మొక్క ఏపుగా పెరిగి ప్రపంచానికి మంచి పౌరసత్వం అనేటువంటి పరిమళాల్ని వెదజల్లుతుంది అని చెప్తాడు.